వెల్కమ్ టు యూటీవీ. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ దేశాలన్నీ కూడా భారత్ సరిహద్దు దేశాలే. వరుసగా ఈ సరిహద్దు దేశాల్లో జరుగుతున్న అలజడులు చూస్తుంటే పక్కా వ్యూహంతో ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది. మొదట శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్, పాకిస్తాన్లోనూ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా ఒకటొకటిగా ఎందుకు రాజకీయంగా అనిశ్చితంగా మారుతున్నాయి? వీటి వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్ర ఏంటి అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్ యువత పూర్తిగా కట్టుతప్పిపోయారు, సైకోలుగా మారిపోయారు. నేపాల్ ప్రధాని రాజీనామా చేసినా ఊరుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేస్తున్నారు. ఓ మాజీ ప్రధాని భార్యను సజీవ దహనం చేశారంటే అది ఖచ్చితంగా యువత ఆగ్రహం కాదు, అంతకు మించిన అరాచకాలు, అల్లర్ల చోదక శక్తి ఏదో ఉంటుంది. సహజంగా నేపాల్ చైనా గుప్పిట్లో ఉంటుంది. ఇటీవల ఒక్క టిక్ టాక్ తప్ప అన్ని సోషల్ మీడియాలను నేపాల్లో బ్యాన్ చేశారు. ఆ తర్వాతే అల్లర్లు ప్రారంభమయ్యాయి. అప్పటికే అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. అది బట్టబయలైందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ అల్లర్ల వెనుక ఉంది డీప్ స్టేట్ ప్రచారం జోరుగా సాగుతుంది. శ్రీలంకలో పరిస్థితికి ప్రత్యక్షంగా పరోక్షంగా చైనానే కారణం. శ్రీలంక రాజకీయ నాయకులు చైనా నాయకత్వంతో సన్నిహితంగా ఉండి విపరీతంగా అప్పులు చేశారు, తిరిగి చెల్లించలేకపోయారు. అదే సమయంలో శ్రీలంక మౌలిక సదుపాయాలు, కీలక పోర్టుల్లో చైనా పెట్టుబడులను తీసుకున్నారు. ఫలితంగా నియంత్రణ కోల్పోయే పరిస్థితికి వచ్చారు. చివరికి అది శ్రీలంక ప్రజలకు కనీస అవసరాలు తీరకుండా చేసింది. దాంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. అమెరికా సెయింట్ మార్టిన్ దీవిని ఇచ్చేసి ఉంటే బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని భారతదేశానికి పారిపోయి వచ్చిన షేక్ హసీనా చెప్పారు. ఆ మార్టిన్స్ దీవి బంగ్లాదేశ్ది. ఆ దీవి కోసం అమెరికా కుట్రలు చేసిందని హసీనా ఆరోపణ. హసీనాను తరిమేసి అధ్యక్ష పదవి చేపట్టిన యుఎస్ అమెరికాతో టచ్లో ఉండేవారు. ఆయనను ముందు పెట్టిదంతా చేయించారన్న ఆరోపణలున్నాయి. జపాన్ ప్రధానులు 5 ఏళ్లలో 3 మారారు. ఆ దేశంపై అమెరికా 15% సుంకం విధించడమే కారణం. థాయిలాండ్, కాంబోడియా మధ్య యుద్ధం జరిగి ఆగిపోయింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. మొత్తం ఆసియాలోనే అలజడి రేపే అంతర్జాతీయ కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే మాత్రం దీనికి వెనక డీప్ స్టేట్ ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే భారత్ కూడా ఇలాంటి తరహా వ్యూహాన్ని డీప్ స్టేట్ సభ్యులు ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓట్ చోరీని తీసుకొచ్చారు, కానీ అది పెద్ద వర్కౌట్ కాలేదు. దీంతో ఏకంగా ఎన్డీఏలోని ఎంపీలను కొనేందుకు స్కెచ్ వేశారనే టాక్ కూడా ఉంది. ఇప్పటికే భారత్లో అక్రమ వలసదారులను మోడీ సర్కార్ వెనక్కి పంపిస్తోంది. ఈ చర్యలతో పాటు అమెరికా కిందే భారత్ ఉండాలనే ఆలోచనకు మోడీ ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. అందుకే డీప్ స్టేట్ మోడీని దించేందుకు పలు రకాల ప్లాన్లు సిద్ధం చేసుకుంది. ఇక్కడ డీప్ స్టేట్ టార్గెట్ భారత్, కానీ మన దేశంలో నేరుగా ఫైట్ చేయలేరు. కాబట్టి ముందు మన చుట్టూ ఉన్న దేశాల్లో ఇలాంటి అలజడులు సృష్టిస్తే భారత్ భయపడుతుందని, దేశంలో శాంతి కోసం మోడీ సర్కార్ ఏదైనా చేస్తుందని అనుకుంటుంది. కానీ అంత దూరం రాకుండా మోడీ ముందస్తు వ్యూహంగా రష్యా, చైనాతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఇటీవలే ట్రంప్ భారత్పై చేస్తున్న కామెంట్లపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సీరియస్ అయ్యారు. ఇప్పుడు డీప్ స్టేట్ కానీ ఇంకేదైనా కానీ భారత్ను టచ్ చేయాలంటే ముందు చైనా, రష్యాలను ఎదుర్కోవాలి.